టిఆర్ఎస్ ప్రభుత్వము 2000 అంటే గ్రూప్ 1 ఉద్యోగాలు ఇయ్యలేదు. 2022లో పరీక్ష పెడితే ఆ పేపర్ లీక్ అయింది, ఇయ్యలేకపోయారు. 2023లో మళ్ళా పరీక్షలు పెట్టిర్రు. అప్పుడు కోర్టు వీళ్ళు చక్కగా చేయక కోర్టు అడ్డంకి వచ్చింది, అప్పుడు ఇయ్యలేకపోయారు. మన ప్రభుత్వం వస్తూనే 2024లో పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినాం, పరీక్ష పెట్టినాం. మన మార్చిలో రిజల్ట్ వచ్చింది, మొన్న జూన్లో దాన్ని ఫైనలైజ్ చేస్తే వాళ్ళకి ఏ శాతగానే టీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు పోయి దాన్ని అడ్డంకి క్రియేట్ చేసి అడ్డం వచ్చే సమస్య క్రియేట్ చేస్తారు. తెలంగాణ యువతకు మొదటిసారి 563 గ్రూప్ 1 పోస్టులు వస్తుంటే కేటీఆర్ అబద్ధాలు మాట్లాడతాడు. 3 కోట్ల రూపాయలు తీసుకొని ఉద్యోగాలు ఇస్తారంట. అంటే ఇట్లా మళ్ళా చేసి కోర్టుకు పోతే కోర్టు నిజంగా జడ్జి దాన్ని ఇది ఒక సందర్భంగా వాటిని ఆపేసే కార్యక్రమం చేశారు. మళ్ళా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మళ్ళా కోర్టుకు పోయి బెంచ్కు పోయి దాన్ని మళ్ళా ప్రభుత్వం పక్షాన తెలంగాణ యువత పక్షాన ఈ 563 ఎవరైతే ఎన్నికైనరో వాళ్ళ పక్షాన నిన్న కోర్టు తీర్పిచ్చింది. వాళ్ళ గ్రూప్ 1 అపాయింట్మెంట్స్ ఇచ్చే కార్యక్రమం నిన్ననే మొదలుపెట్టింది, రాగానే ఇచ్చేసే కార్యక్రమం మొదలుపెట్టింది. మనమేమో గిట్ల చేస్తుంటే ఈ కేటీఆర్ వీళ్ళేమో దొంగ మాటలు అన్ని అడ్డం పడే మాటలు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, 1,00,000 కోట్లు ముంచిర్రు, ఇంకా నీళ్ళు ఎందుకు ఇస్తలేరు, ఎప్పుడు బాగా చేస్తారంటారు. అది కూలిపోయింది మొత్తం. ఓ ఇల్లు అంటే ఓ గోడ కుంగితే కూడా కట్టొచ్చు, గోడకు పర్రె పెట్టినా ఓ పిల్లరు కుంగినా ఏం కాదు. ఓ ప్రాజెక్టు లక్షల క్యూసెక్కులు నింపే ప్రాజెక్టు కూలిపోయింది, దాన్ని రిపేర్ చేయమంటారు. అంటే ఇట్లాంటి అడవుల మాటలకు పనికొస్తారు తప్పితే ఇంకో దానికి కాదు అని సందర్భంగా చెప్తూ, సరే ఏదున్నా అన్ని మంచిగా జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రం. ఇందిరమ్మ కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి గారు. సరే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలి, మాకు అండగా ఉండాలి. రానున్న ఏ సందర్భమైనా వచ్చే ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీ ఇస్తే ఇంకా బాగా కష్టపడి పనిచేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.